శ్యామ్ బెనగల్ గారు ఆయన డైరెక్షన్ లో మీరు యాక్ట్ చేశారా? నిశాంత్లో చేశాను. యాక్చువల్లీ అంకుర్ తీస్తున్నప్పుడు నేను అప్పుడు బాంబేలో ఉద్యోగం చేస్తుంటే పిలిచాడు. పిలిచి చూడు ఒక పాత్ర ఉంది నువ్వు చేస్తావంటే తప్పకుండా చేస్తాను శ్యాంబాబు, క్వశ్చన్ ఏది. కెనడీ బ్రిడ్జ్ దగ్గర ఆయన ఆఫీస్ ఉండే. సో వెళ్ళి ఫార్మల్లీ కాంట్రాక్ట్ కూడా సైన్ చేశాను. ఒక బ్రాహ్మిన్ ప్రీస్ట్ పాత్ర. కానీ ఆ డేట్స్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్ ఏ డేట్స్ ఇచ్చారో అప్పుడు నాకు లీవ్ దొరకలే. సో బాంబే నుంచి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా ఉంది మళ్ళీ పరిస్థితి. తిట్టిండు, యూజ్లెస్ ఫెలోను. ఎనీవే 22వ 23వ రోజు షూటింగ్ అప్పుడు హైదరాబాద్కి రాగలిగాను. సో మేమందరు ఇక్కడే షూటింగ్ చేస్తున్నాను. కారెక్కి వచ్చాము. సరే వచ్చావా, కూర్చో, చాయ్ తాగు. అందరూ రమా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు. షూటింగ్ చూసాము. ప్రియా తెండూల్కర్, అనంత్ నాగ్ పెళ్ళి ఫిల్మ్లో. తర్వాత వాళ్ళు రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకున్నారు. సో ఇక పెళ్ళి షూట్ చేస్తున్నాము. నాకు క్రౌడ్ సీన్ ఉంది, గెస్ట్ అందరు కూర్చోండి అని కూర్చోబెట్టి చేసాం. దాని తర్వాత నిశాంత్ గుండ్లపోచంపల్లిలో షూట్ చేస్తాను. అప్పుడు కూడా నేను బాంబేలోనే ఉంటుంది. వచ్చాను. సో వచ్చి షూటింగ్ చూద్దామని వెళ్ళాను. సో ఆ రోజు నువ్వు ఒక పాత్ర ఈ ఫిల్మ్లోని లాయర్ పాత్ర నాకు అప్పు చెప్పాడు. చీకటి అవుతుండే ఆ ఊరి మంగళవాడిని పిలిచి చీకట్లోనే ఆయనకు ఒక లుక్ అవసరం ఉండే. సో సైడ్ మంత్స్ నేను ఇక్కడ దాకా తీసేసేమన్నాడు. కాస్ట్యూమ్ ఉందా అంటే ఉన్నది. 2 సంవత్సరాలు లాయర్ చేశాను. సో 2 days తర్వాత షూటింగ్ జరిగింది గిరీష్ కార్నాడ్ కాంబినేషన్లో. సో అది ఫస్ట్ ఫిల్మ్. ఇక దాని తర్వాత చాలా రోజులు సినిమా దిక్కు చూడలే నేను. ఏదో ఉద్యోగం హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత అదే రామోజీ గ్రూప్ వాళ్ళు ఈ సినిమా రంగంలో దిగారు. వాళ్ళ దాంతోనే మీరు తెలుగు దాంట్లోకి వచ్చినట్టు కదా. సో శ్రీవారికి ప్రేమలేఖ ఫస్ట్ ఫిల్మ్. అంటే ఇప్పుడు మీరు శ్యామ్తో కొన్ని చేశానన్నారు, కానీ ఒకటే తెలుగు ఇండస్ట్రీలోకి మీరు ఎట్లా వచ్చారు? అదే చెన్నైలో ఒక గుజరాతీ మంచి ఉండే యాక్టర్ ఏదో ఆయనతో మాట్లాడారు మన వాళ్ళు. సో అంతా ఓకే అయిన తర్వాత ఆయన వెనక వెళ్ళిపోయాడు. ఏమైందో ఏదో తెలీదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి వచ్చేసేయండి. వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు? చెన్నై. జంధ్యాల గారు మన సీతారాం శాస్త్రి గారితో డిస్కషన్స్లో ఉన్నారు. ఇక వాళ్ళు తెలుసు కదా, జంధ్యాల ఆల్సో రచయిత, సీతారాం శాస్త్రి గారు సరే పోయెట్. సో వచ్చి కలిశాడు, కూర్చోండి కలిసి భోజనం చేద్దాం అన్నాడు. మేము బయట కూర్చున్నాము. 1 గంట వరకు వాళ్ళు డిస్కషన్ జరిగింది. బయట వచ్చిండు, కలిసి భోజనం చేసాము. అట్లూరు రామారావు గారు ఆయన నిదానంగా మాట్లాడతారు. మరి మేల్కోటే గారు ఒక కంపెనీ చూసుకుంటున్నారు, హైదరాబాద్లో ఆయనకు పని ఉంది, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. మీరు ఏదో స్క్రీన్ టెస్ట్ అన్నారు కదా. స్క్రీన్ టెస్ట్ ఏంటండి? ఆ విగ్రహం చూస్తున్నారా? స్క్రీన్ టెస్ట్ ఏం లేదు సార్,
మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, టైలర్ వస్తాడు 4:30కి, మెజర్మెంట్ ఇచ్చేసేయండి, రాత్రి మళ్ళీ కలిసి భోజనం చేద్దాము, వైజాగ్లో షూటింగ్ ఉంటుంది, పాత్ర ఇది. గొరిలా కోతిని చూసారా ఇప్పుడు అంటే చూసాను. గమనించారా? అదేంటండి అంటే దానికి కోపం వచ్చినప్పుడు పళ్ళు చూపెడుతుంది ఇట్లా నవ్వినట్లు, ఆనందంగా ఉంటే మామూలు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీ క్యారెక్టర్ అదే హ్యాబిట్. పోతే మీకు తెలుగు రాదు సినిమాలో, ఇంగ్లీష్లో డైలాగ్ పలకాలి. అమ్మయ్యా అనుకున్నాను నేను. ఫస్ట్ ఫిల్మ్గా ఇది తెలుగులో డబ్బింగ్, ఐ మీన్ డైలాగ్స్ అంటే కష్టం అవుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాను. చివరికి 2 డైలాగులు తెలుగులో ఉంటుంది, పోతే అంతా ఇంగ్లీష్లోనే. వైజాగ్లో షూటింగ్ ఉంటుంది రాండి అని ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళాను. అయ్యా అయిపోయింది షెడ్యూల్, నేను హైదరాబాద్ వెళ్తుందంటే అలా కాదు సెకండ్ షెడ్యూల్ రావాలన్నాడు. సెకండ్ షెడ్యూల్ వెళ్ళాము. ఇప్పుడు ఆ సాంగ్ షూట్ చేసిండు, పెళ్ళాడు పెళ్ళాడు ఆనందరాయ. అయ్యా అయిపోయింది ఇక నేను వెళ్తానంటే అది కాదండి థర్డ్ షెడ్యూల్లో కూడా మీరు రావాలని. ఇలాగా పాత్ర ఏమో చిన్నది ఉండే ఒరిజినలీ, కానీ ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద మధ్య మధ్యలో ఒక నా బొమ్మ పెట్టేసేది. సో అట్లా చేసి ఎక్స్పాండ్ చేశారు. మొత్తము రోల్ క్లిక్ అయ్యింది. లో మంది అందరూ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. నాకు బాగా గుర్తుంది, నేను చాలా చిన్నదన్నప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు. కానీ ఎవరు ఈయన చాలా బాగా, ఎవరో ఇట్లా ఇంత ఇదిగా చేస్తున్నారు అని అనుకున్నటువంటి సందర్భాలు చాలా మంది అట్లా గుర్తుపెట్టుకున్నారు. బట్ శ్రీవారికి ప్రేమలేఖ సక్సెస్ 2 కారణాలమ్మా. జంధ్యాల గారి డైలాగు, రమేష్ నాయుడు గారి పాటలు బ్యూటిఫుల్. అండ్ మంచి కాస్ట్ బాగుండే, హ్యాపీగా షూట్ చేశారు.